అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చెంచల్గూడ జైల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైదీల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ములాఖత్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఖైదీ బాబ్రీపై మరో ఖైదీ దస్తగిరి దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాబ్రీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెంచల్గూడ జైల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైదీల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ములాఖత్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఖైదీ జాబ్రీపై మరో ఖైదీ దస్తగిరి దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. జాబ్రీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెంచల్గూడ జైల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అక్కడ ఇరువురు గాయాలైనటువంటి వెంటనే ఇద్దరు రౌడీ షీటర్లను వేరే వేరే ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. ఇద్దరు రౌడీ షీటర్లు, ఒకరు జాబ్రీ, మరొక రౌడీ షీటర్ దస్తగిరి, ఇద్దరు కూడా వివిధ కేసుల్లో ఈరోజు చెంచల్గూడ జైలు ఆసుపత్రి దగ్గర జనరల్ చెకప్ కోసం తీసుకెళ్తూ ఉండగా ఈ రౌడీ షీటర్ జాబ్రీని జైలు ఆసుపత్రిలో చూడగానే దస్తగిరి అనే రౌడీ షీటర్ ఒక్కసారిగా పోలీసులని దాటుకొని జాబ్రీ అనే రౌడీ షీటర్ అతని పైన దాడి చేయడంతో అతను కూడా మళ్ళీ ఈ కొడుతున్నటువంటి విధానాన్ని ప్రతిఘటించి ఎదుర్కొని తిరిగి దస్తగిరి రౌడీ షీటర్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎంతసేపు ఇద్దరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా ఇద్దరు ఎవరి మాట వినకుండా ఒకరిపై ఒకరు పిడిగుజ్జులు గుద్దడంతో మొహం భాగంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలు అవ్వడంతో ఇద్దరిని అదుపు చేసి ఇద్దరిని వేరే వేరే ప్లేసెస్ కి తీసుకెళ్లి జాబ్రీని మాత్రం గాంధీ ఆసుపత్రికి తరలించడము, ఉస్మానియా ఆసుపత్రికి దస్తగిరిని తరలించి ఇద్దరు కూడా వైద్య చికిత్స అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ నమోదయ్యి ఉన్నారు. అనేక ఎక్స్టార్షన్స్, బెదిరింపులు, అటెంప్ట్ మర్డర్, చాలా మందిని ఇబ్బందులకు గురి చేయడంతో ఈ ఇద్దరి పైన గతంలోనే హైదరాబాద్ పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేసి నిత్యం మానిటర్ చేస్తా ఉన్నారు. ఈ జాబ్రీ ఇటీవల జరిగినటువంటి ఓ కేసులో అతను కీలకంగా ఉండడంతో పోలీసులు అతన్ని రిమాండ్ చేసి ఈ రోజు తనను హెల్త్ చెకప్ చేసి తిరిగి తన బ్యారెక్ కి పంపిస్తుండగా ఈ ఘటన జరిగింది అనే దానిపై కూడా జైలు అధికారులు మరి కాసేపట్లో అఫీషియల్ గా దీన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు రౌడీ షీటర్లు ఎదురెదురుగా పడినటువంటి వెంటనే దస్తగిరి ఒక్కసారిగా జాబ్రీ అనే రౌడీ షీటర్ ని చూడగానే పోలీసులని నెట్టుకొచ్చి పోలీసులు అప్పటికే అతను హ్యాండ్ కప్స్ వేయడం మర్చిపోయి ఉండడము, జైల్లో హ్యాండ్ కప్స్ చాలా తక్కువ సందర్భాల్లో వేస్తూ ఉంటారు కాబట్టి ఈ రౌడీ షీటర్ ని చూసినటువంటి వెంటనే దస్తగిరి దౌర్జన్యంగా వ్యవహరించి పోలీసులను నెట్టుకుంటూ వచ్చి ఈ జాబ్రీ అనే రౌడీ షీటర్ పైన దాడులు చేసి కొద్దిసేపు అతని పైన పూర్తిగా కింద పడిపోయి అతని పిడిగుద్దులు గుద్దుతూ కడుపులో, ఛాతిలో, తల భాగంలో ఇష్టానుసారంగా దాడి చేశాడన్నట్టు కూడా పోలీసులు జైలు అధికారులు ప్రత్యక్షంగా ఆ విషయాన్ని కూడా మరి కాసేపట్లో ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేయబోతా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇద్దరిని కూడా వివిధ పోలీస్ స్టేషన్, వివిధ హాస్పిటల్స్ కి తరలించి వాళ్ళ చికిత్స కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ పూర్తయినటువంటి వెంటనే ఇద్దరిపైన జైలు అధికారులు కంప్లైంట్ ఫైల్ చేసి ఇద్దరిపైన మరో కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ దాడి నేపథ్యంలో జైలు ప్రిమిసెస్ లో ఆసుపత్రి అద్దాలతో పాటు ఆ బ్యారక్ లో ఉన్నటువంటి కొన్ని వస్తువులను కూడా వీళ్ళు ధ్వంసం చేశారు. ఇరువురు పోట్లాడుకుంటుండగా, ఇరువురు అక్కడ పట్టుబడుతూ ఉండగా ఒకరిపై ఒకరు నెట్టుకోడు, ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నటువంటి క్రమంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి బెడ్లు, హాస్పిటల్ ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, ఆ జైల్లో ఉన్నటువంటి అద్దాలు, అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేసుకుంటూ వీళ్ళు సినిమాలో షూటింగ్ లాగా ఒకరిపై ఒకరు దాడి చేసుకొని నెట్టుకొని రోల్ అవుతూ పిడిగుద్దులు గుద్దుకుంటూ ఆ డోర్ ని తగిలి, గోడను తగిలి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ బెడ్స్ ని తీవ్రంగా డ్యామేజ్ చేసినట్టుగా కూడా జైలు అధికారులు ఈ గొడవ తర్వాత ఆ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించడం జరిగింది. ఆసుపత్రిలో
సీసీటీవీ ఫుటేజ్ సైతం జైలు అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. ముందుగా ఎవరెవరి పైన దాడి చేశారు, ఏ కోణంలో వీళ్ళు దాడి చేసుకోవాల్సి వచ్చింది, ఇద్దరికి పాత కక్షలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి, అసలు ఈ జాబ్రీ అనే రౌడీ షీటర్ ని ఏ కేసులో పోలీసులు రిమాండ్ చేశారు, దస్తగిరి ఎప్పటి నుంచి జైల్లో ఉంటున్నాడంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.